పహల్గామ్ అటాక్ జరిగింది. వాడు అనుకున్నట్టే నువ్వు ముస్లిమా, హిందూ అని జిప్పు చేయించడం, తర్వాత కల్వా చదవమనడం ఇవన్నీ చేసి అతి దారుణంగా 26 మందిని, అందులో ఒకరు ఆహ్, నేపాలీ టూరిస్ట్ అయితే ఇంకొకతను అక్కడ హార్స్ రైడర్ ముస్లిము. మిగతా 25 మంది ఇండియన్, 24 మంది ఇండియన్ హిందువులు. హిందూ మగవాళ్ళు. సో, ఇది టార్గెట్‌గా ప్లాన్డ్‌గా చంపారు. చంపి కూడా వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. మనం పట్టుకోలేకపోయాం. సో, ఇప్పుడు అసీం మునీర్ సక్సెస్ అయ్యాడు. తను అనుకున్న దాంట్లో నెరవేరింది అతను. ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌తో సహా అందరూ కూడా ఇతన్నే సపోర్ట్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనేసరికి పాకిస్తాన్‌లో వాళ్ళందరూ కూడా అసీం మునీర్‌ని వ్యతిరేకించే వాళ్ళు కూడా అసీం మునీర్ వైపు నిలబడాలి. ఇక్కడ కూడా అంతే కదా! మోడీని కాంగ్రెస్ మిగతా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు మొన్నటి వరకు. ఇప్పుడు చచ్చినట్టు మోడీని సపోర్ట్ చేస్తున్నారు కదా అందరూ. మోడీ వెంట నిలబడుతున్నారు కదా! అక్కడ కూడా అదే జరిగింది. యుద్ధం అంటూ జరిగితే మనకి ఇజ్రాయెల్‌లో కూడా ఇదే గోలే. ఇజ్రాయెల్‌లో కూడా వాడికి బెంజమిన్ నెతన్యాహుకి వ్యతిరేకత వచ్చింది అక్కడ. సుప్రీం కోర్ట్ కూడా అతన్ని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. దాంతో అతను ఏం చేశాడు, గాజా మీద దాడికి ఒక సాగు దొరికింది. వాళ్ళు హమాస్ వాళ్ళు దాడి చేసేసరికి. దానివల్ల ఇప్పుడు వాడి పొజిషన్ నిలబడిపోయింది గట్టిగా. అతన్ని ఎవరు కదిలించలేని పరిస్థితి. ఇలా చాలా దేశాల్లో యుద్ధాలు ఎందుకు వస్తుంటాయంటే వాళ్ళ పదవులను కాపాడుకోవడం కోసమే యుద్ధాలు వస్తుంటాయి. సో, అలాగే అసీం మునీర్ అనేవాడు స్టార్ట్ చేశాడు. ఇప్పుడేమైంది, ఇండియా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ రియాక్ట్ అయింది. ఇండియాకి వరల్డ్ వైడ్‌గా కూడా మద్దతు దొరుకుతుంది. వాళ్ళ బలహీనతలన్నీ బయటకొచ్చాయి. అదేదో సామెత ఉంది. తాబేళ్లు కోతులకి గొడవలొస్తే తాబేళ్ళుని కోతులు చంపలేకపోయాయి. ఎందుకు? అవి స్ట్రాంగ్‌గా ఉంటాయి కదా! అప్పట్లో ఒక తెలివైన కోతి ఏం చేసిందంటే తాబేళ్ళన్నిటిని ఇట్లా తిప్పించి కొట్టండి అని చెప్పింది. తాబేళ్ళన్నిటిని తిప్పించి కొట్టేసరికి అన్ని తాబేళ్ళు చనిపోయినాయి. అలాగే అంటే బలంగా కనబడేది ఒక్కొక్కసారి చిన్న వ్యూహంతో నీ బలహీనతగా మారిపోతుంది. అలాగా ఇప్పుడు ఇండియా ఏం చేసింది, దాని బలహీనతను బయటపెట్టింది. పాకిస్తాన్ ఎంత వీక్‌గా ఉంది. మేమనుకుంటే ఏదైనా కొట్టగలం. మీరనుకుంటే మా దగ్గర ఏమీ కొట్టలేరు అనేది నిరూపించేసింది. ఆపరేషన్ సింధూర్‌తో కరెక్ట్‌గా మనం వాళ్ళ భూభాగంలోకి, వాళ్ళ స్కైలోకి వెళ్ళకుండానే ఇండియాలో నుంచే హర్యానా దీంట్లో బేస్‌లో నుంచి, ఎయిర్ బేస్‌లో నుంచే మనం వాళ్ళ అనుకున్న టార్గెట్‌ని అక్యురేట్‌గా కొట్టగలిగాం. అది కూడా 25 నిమిషాల్లో 9 సెంటర్‌లో కొట్టడం అనేది మాటలు కాదు. అక్యురేట్ కొట్టి మళ్ళీ వెనక్కి రాగలిగాం. ఇది పెద్ద సంచలనంగా మారిపోయింది. దాని తర్వాత వాళ్ళేం చేశారు, మన ఎల్ఓసి దగ్గర లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. కాశ్మీర్ బార్డరు. ఆ బార్డర్ దగ్గర మన విలేజెస్ మీద దాడి చేయడం, మన సైనికుల మీద దాడి చేయడం మొదలుపెట్టారు. దాని తర్వాత వాళ్ళు మిసైల్స్‌ని, డ్రోన్స్‌ని మన ఇండియన్ రాడార్ సిస్టమ్స్ అండ్ మిలిటరీ ఇన్‌స్టాలేషన్ మీద అటాక్ చేశారు. దాంతో ఇండియా కూడా రెడీ అయింది. ఇండియా వాళ్ళ కరాచీ మీద, లాహోర్ మీద, పెషావర్ మీద, ఈవెన్ ఇస్లామాబాద్ వాళ్ళ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఇంటికి 20 కిలోమీటర్ల 20 కిలోమీటర్ల దూరంలో కూడా అటాక్ చేయగలిగాం. సో, దీంతో వాళ్ళకి మొత్తం పాకిస్తాన్‌లోనే ఒక అల్లకల్లోలం మొదలైంది. ఆల్రెడీ మిలిటరీలో ఇతనికి వ్యతిరేక వర్గం బలంగా ఉంది. ఎందుకంటే ఇతనికి ఇంకొక మిర్జా అని ఇంకొక జనరల్ ఉన్నాడు. అతను నెక్స్ట్ జనరల్ అవ్వాలి. అతని వర్గం కూడా బలంగా ఉంది. సో, వాళ్ళందరూ ఇప్పుడు తిరుగుబాటు చేశారు. ఆల్రెడీ ఒక 5,000 మంది రిజైన్ చేశారని కూడా వార్తలొచ్చాయి. దాన్ని బయట పెట్టట్లేదు. అందులో 250 మంది అధికారులే ఉన్నారు, మిలిటరీ అధికారులు. సో, వీళ్ళు ఇప్పుడు తిరుగుబాటు చేసి తనని అరెస్ట్ చేశారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎందుకంటే మునీర్ అనేవాడు గత 20, 30 రోజుల నుంచి ఆ రోజు మాట్లాడాడు కదా! ఆ సమయం మళ్ళీ కనబడలా. కానీ ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఏప్రిల్ 26న అబ్జతాబాద్ ఏరియా పేరు. అబ్జతాబాద్‌లో ఉండే మిలిటరీ అకాడమీలో ఇతను మాట్లాడుతున్నట్టు ఒక ఫోటో రిలీజ్ చేశారు. వీడియో ఎందుకు రిలీజ్ చేయలేదు? అంతకుముందేమో వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడేమో ఫోటో రిలీజ్ చేశారు. అంటే అది అబద్ధం అని ఒక డౌటు. ఒకవేళ నిజం అనుకున్నా 26 తర్వాత ఇప్పటి వరకు ఎందుకు కనపడలేదు? ఏప్రిల్ 26 తర్వాత. అదొక 4 రోజులు, ఇదొక 9 రోజులు అనుకుంటే 12, 13 రోజులు అయిపోయింది కదా! ఎందుకు అతను కనిపించట్లేదు? ఎందుకంటే ఇంత టెన్షన్ సిట్యుయేషన్‌లో అతను ప్రజలకి, మిలిటరీకి ధైర్యం చెప్పి చేయాలి కదా! అతను చేయట్లేదు. అంటే అతన్ని అరెస్ట్ చేసేశారు. ఎమర్జెన్సీ పెట్టేశారు. తర్వాత ఇతను ఇందాక చెప్పిన షాహిర్ షంషీద్ మిర్జానే ఇప్పుడు ఇన్‌చార్జ్‌గా ఉంటున్నాడు. అతనే పగ్గాలు తీసుకున్నాడు. అందుకనే ఇప్పుడు వాళ్ళు యుద్ధం అనేది ఒక పక్క చేస్తున్నట్టు డ్రామా ఆడుతున్నా, రెండో పక్క ఇతర దేశాల అధ్యక్షుల్ని, ప్రధానమంత్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు మా ఇద్దరి మధ్య సమస్యని పరిష్కారం చేసి యుద్ధాన్ని ఆపండని. అందుకని మన ఇరాన్ ప్రధానమంత్రిని వాళ్ళే పంపించారు ఇండియాకి. ఇండియాకొచ్చి కలిసిపోయారు. మనోళ్ళేవో కొన్ని డిమాండ్‌లు పెట్టారు.
ఇతను వెళ్ళి రేపు ఇప్పుడు సందర్శిస్తున్నాడు పాకిస్తాన్, ఇరాన్ ప్రధానమంత్రి, అట్లాగే సౌదీ అరేబియా ప్రధానమంత్రి. ఎందుకంటే సౌదీ అరేబియాకి మనకు కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. మోడీ వచ్చిన తర్వాత మోడీ ఈ మధ్య కూడా సౌదీ అరేబియాకి, అసలు ఇది జరిగినప్పుడు సౌదీలో ఉన్నాడు మోడీ, పహల్గాం జరిగినప్పుడు అర్ధాంతరంగా ఆయన ఆపేసి వచ్చేసాడు. సో సౌదీకి మనకు కూడా బాగున్నాయి కాబట్టి మనకి బాగున్న వాళ్ళనే అడుక్కుంటున్నారు. యూకేని అడుక్కున్నారు, ఇరాన్ అడుక్కున్నారు, సౌదీని అడుక్కుంటున్నారు. అందువల్ల వాళ్ళు ఏంటంటే అసీం మునీర్ చేసిన ఒక చెత్త నిర్ణయం వల్ల ఇది జరిగింది. సో దీన్ని ఎట్లన్నా ఇప్పుడు ఆపాలి అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఆపాలంటే ఇండియా గమ్మున ఉండదు కదా. ఇండియా ఇప్పుడు డిమాండ్స్ పెడుతుంది. ఎవరిని, మసూద్ అజర్‌నో లేకపోతే ఇలాంటి వాళ్ళంతా మాకు అప్పగించండి, దావుద్ ఇబ్రాహింని, టైగర్ మెమూన్‌ని వీళ్ళని అప్పగించండి, ఇంకేవో కొన్ని పెడుతుంది. సో ఆ డిమాండ్లని ఇప్పుడు వీళ్ళెళ్ళి చర్చిస్తున్నారు. కాబట్టి 2 రోజుల్లో 3 రోజుల్లోనే ఏదో ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ మాకు యుద్ధం చేయాలని లేదని కూడా చెప్పాడు అతను ఓపెన్‌గానే. కాబట్టి వాళ్ళ యుద్ధ పరిస్థితి లేదు. ఇతని పరిస్థితి అయితే అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఇమ్రాన్ ఖాన్ బ్యాచ్ ఇతనికి యాంటీగా ఉంది. మిలిటరీలో ఇతనికి వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ప్రజల్లో కూడా అతను అనుకున్న దానికంటే రివర్స్‌లో వ్యతిరేకత వచ్చేసింది ఆసిఫ్ మునీర్‌కి. సార్ ఈ టైంలో ఇమ్రాన్ ఖాన్ ఏమైనా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పటికిప్పుడు రాలేడు అతను. అతను రావాలంటే వాళ్ళ పార్టీ మళ్ళీ ఎలక్షన్లు జరిగి వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే గానీ అతను రాలేడు. ఎందుకంటే అతనికి సుప్రీంకోర్టు 14 ఏళ్ళు శిక్ష వేసింది. అది ఇప్పుడు మళ్ళీ రివ్యూ చేయాలి. రివ్యూ చేయాలంటే పార్లమెంట్లో తీర్మానం చేసి వాళ్ళ ప్రెసిడెంట్ చేసి చేయాలి. అది ప్రాసెస్ టైం పడుతుంది. కానీ ఈ లోపల అతని బ్యాచ్ అయితే, అతనికి మద్దతుదారులు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు కాబోతున్న జనరల్ ఎవరైతే షంషద్ మీర్జా ఉన్నాడో, ఈ షంషద్ మీర్జాని ఉపయోగించుకొని వాళ్ళు ఇతన్ని ముందు దించేస్తే మిలిటరీలో బలం బట్టే ఉంటుంది ఎవరికైనా. అక్కడ ప్రధానమంత్రి అవ్వాలన్నా దించేయాలన్నా మిలిటరీనే. కాబట్టి మిలిటరీలో ఇప్పుడు మార్పులు జరిగాయి. అసీం మునీర్‌ని అరెస్ట్ చేశారనే వార్త వైరల్ అవుతుంది. అది జరిగితే ఇండియాకి కూడా గుడ్ న్యూసే. ఎందుకంటే అసీం మునీర్ ఒక మూర్ఖుడు, వాడు చదువుకున్న తెలివైన మూర్ఖుడు. వాడు కరెక్ట్‌గా సిచ్యువేషన్, ఎవరితో గొడవ పడాలని ఒక ఐడియా ఉండాలి కదా. నీ ఈక్వల్‌తో గొడవ పడొచ్చు, నీకంటే తక్కువ ఉండేవాడితో పడొచ్చు, కానీ నీకు ఎక్కువ ఉండేవాడితో పడడం అంటే సూయిసైడలే కదా అది. వాడేముంది, రేపు ఎస్కేప్ అయిపోయి గల్ఫ్‌కో వెళ్ళిపోతాడు. కానీ ప్రజలు అనేక మంది రేపు చనిపోయే అవకాశం ఉంది. మిలిటరీలో పెద్ద ఎత్తున చనిపోతారు. ఎందుకంటే ఇండియా ఇక్కడితో సైలెంట్‌గా ఉండదు కదా. వాడు ఒక పని చేస్తే మనం ఇంకా నెక్స్ట్ డబుల్‌గా మనం చేయగలిగిన కేపబిలిటీస్ ఉన్నాయి. ఆల్రెడీ మనం వాళ్ళ పోర్ట్‌లని ఆక్యుపై చేసేసుకునే పరిస్థితి ఉంది. వాళ్ళ మొత్తం ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మన రాడార్‌లో ఉంది. రెండోది అటువైపు అక్కడ టీపీటీ ఒకటి ఉంది సంస్థ, రెండోది బిఎల్ఏ ఉంది. వాళ్ళు కూడా దాడులు మొదలు పెట్టేశారు. కాబట్టి ఇండియా అనుకుంటే అది మటాష్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ వేయొచ్చు, కానీ అది వేసే పరిస్థితి లేదు. ఎవరేసినా అది వాళ్ళ మీద వాళ్ళు వేసుకున్నట్టే కదా. మనమే మాత్రమే చచ్చిపోం కదా వాళ్ళు వేస్తే. మనం ఒకటేస్తే వాళ్ళు కూడా పోతారు కదా. కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ అనేవి జరగదు. ఈ లోపలే ఇన్ని జరగాలి. అందుకని ఇప్పుడు అసీం మునీర్‌ని అరెస్ట్ చేయడం తప్ప వేరే మార్గం వాళ్ళకి కూడా లేదు. ఎందుకంటే వీడు ఉన్నంతగా కొంతమంది మూర్ఖుల వల్ల ఏమవుతుందంటే మొత్తం ప్రజలే నాశనం అయిపోతారు. చాలామంది నియంతలు ఇలాగే చేశారు గతంలో కూడా. హిట్లర్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ చేసిన చర్యల వల్ల ఆ దేశాలు నష్టపోయినాయి. అందుకని అసీం మునీర్ అనేవాడి ఒక మూర్ఖపు పని వల్ల ఇప్పుడు పాకిస్తాన్ దెబ్బతినే కనుక ఉంది కాబట్టి అతను అరెస్ట్ చేశారన్న వార్తలు వస్తున్నాయి. అది ఎంత నిజం అనేది కన్ఫర్మ్ అయితే కాలేదు.